ఖరీఫ్ వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు నారులు పోసుకున్నారు. అయితే కాలువల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో చీడపీడలతో పాటు ఎలుకల సమస్య కూడా అధికంగా ఉంది. నారుమడుల నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలుకలను అరికట్టి దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే రైతులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల్లో వేసే ప్రధాన పంట వరి. ప్రస్తుతం ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు రైతులు. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో వరిని సాగు చేస్తూ ఉంటారు. అయితే కాలువలు, బావుల కింద కొన్ని చోట్ల ఎలుకల ఉధృతి అధికంగా ఉంటుంది. నారుమడి దశ నుండి పంట కోత వరకు ఇవి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. వీటి సంతాన వృద్ధి ఎంత వేగంగా ఉంటుందంటే ఒక జత ఎలుకలు సంవత్సరానికి 400 నుంచి 600 ఎలుకలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని పట్టించడానికి రైతు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి రైతులు ముందస్తు మేలైన యాజమాన్య చర్యలు చేపడితే ఎలుకల నివారణ చేపట్టవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. సో వరి పంటను మనకి ఈ యొక్క ఎలుకలు కూడా మనకి ఆశించి నష్టం చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా పిలక దశలో ఎలుకలు ఆశించవచ్చు. అట్లాగే మనకి కంకులు ఏర్పడేటప్పుడు కూడా ఎలుకలు అనేది మనకు పంటను ఆశించి నష్టం చేస్తాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పిలక దశలో ఇవి ఎలుకలు మనము ఎలా నష్టం చేస్తాయంటే ఈ యొక్క పిలకలని మొక్క మొదట్లలో ఏటవాళ్ళగా 45 డిగ్రీల కోణంలో మనకి నీటి మట్టానికి కొద్దిగా పైగా కత్తిరించి వేయడం జరుగుతుంది. అలా మనం ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పిలకల సంఖ్య తగ్గిపోవడం, మనకి దిగుబడి కూడా ప్రభావితం కావడం జరుగుతుంది. ఈ యొక్క ఎలుకలు ఆశించినప్పుడు ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడక్కడ మనకి ఈ యొక్క ప్యాచెస్ లాగా మనకి ప్రదేశాలు కనిపిస్తాయి. అట్లాగే మనకి కంకులు ఏర్పడేటప్పుడు కూడా ఈ యొక్క మనకి ఎలుకలు ఆశించి నష్టం చేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా మనకి ఈ యొక్క కంకులను కత్తిరించి వేయడం జరుగుతుంది. ఆ గింజల్ని కూడా కొన్ని తినేసి కొన్ని వాటి యొక్క కన్నాలలో అవి దాచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అట్లాగే ఈ యొక్క ఎలుకల వల్ల ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అవి తినేదానికంటే అవి చేసే నష్టం మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి దిగుబడి అనేది ప్రభావితం కావడం జరుగుతుంది. ముఖ్యంగా పొలంలో గట్ల సంఖ్యను మనం చాలా వరకు తగ్గించుకోవాలి. గట్లు ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి ఆశ్రయం అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఎలుకల సంఖ్య అనేది మనకి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. గట్ల సైజు కూడా మనకి ఎక్కువ కాకుండా సన్నగా గట్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఎలుకల నివారణలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రదేశంలోని రైతులందరూ కూడా సామూహికంగా ఈ యొక్క నివారణ చర్య అనేది చేపట్టాలి. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా దాదాపు వీలైనంత వరకు ఒకే రకమైన వరి రకాన్ని మనం ఎంచుకోవాలి. ఒకేసారి మనకి నాటు వేసుకోవడం కానీ ఒకేసారి మరి పంట కోతను కోసుకోవడం కానీ చేయాలి. వీటితో పాటు మనకు ముఖ్యంగా బర్రో ఫ్యూమిగేటర్స్ అనేది మనకి పరికరాలు లభ్యమవుతున్నాయి. వాటి ద్వారా ఊదర పెట్టి అంటే ఎలుక కన్నాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఈ యొక్క బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగ బారించి ఆక్సిజన్ అందక ఎలుకలు చనిపోయేటట్టుగా చేసినట్లయితే ఎలుకల్ని మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఎలుకల బుట్టలు అనేది మనకి లభ్యమవుతున్నాయి. ఆ బుట్టలు పెట్టడం ద్వారా కూడా మనము ఎకరానికి 10 నుంచి 20 మనకి బుట్టలు పెట్టినట్టయితే ఆ బుట్టలలో ఎలుకలు పడి మనకి ఎలుకల వల్ల మనకి నష్టం అనేది తగ్గుతుంది. వీటితో పాటు రసాయనిక మందులు ముఖ్యంగా జింక్ ఫాస్ఫేట్ అనేది ముఖ్యమైనది. అట్లాగే బ్రోమోడిల్ అనే మందు కూడా మనకి లభ్యమవుతున్నది. వీటిలో జింక్ ఫాస్ఫేట్ అనే మందు చాలా విషపూరితమైనది. ఇది ఒక సీజన్లో ఒకసారి మాత్రమే మనము ఉపయోగించాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన అంశం జింక్ ఫాస్ఫేట్ వాడినప్పుడు ఎలుకలు మచ్చిక చేసుకోవడం ఇంపార్టెంట్. ముందుగా ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ వాడినట్లయితే ముందుగా విషము లేని ఎరను మనము మనకి ఈ యొక్క ఎలుకల కన్నాల దగ్గర మనం పెట్టాలి. అక్కడ ముఖ్యంగా ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ ఉన్న విషపు ఎరలో ముఖ్యంగా 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ ఉంటాయి. 2 పాలు నూనె అట్లాగే 2 పాలు ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ విషయం అనేది ఇట్లా తయారు చేసుకొని దాన్ని ఒక 10 గ్రాములు పొట్లాలు కట్టి ఎక్కడైతే మనకి సజీవ కన్నాలు ఉన్నాయి ఎలుకలు నివాసం ఉండే కన్నాల దగ్గర ఈ యొక్క విషపు ఎరను మనం పెట్టినట్లయితే వాటి తిన్న తర్వాత ఎలుకలు చనిపోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకి బ్రోమోడిల్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంది. దీంట్లో ముఖ్యంగా 96 పాలు నూకలు కానీ బియ్యం, 2 పాల నూనె, 2 పాలు యొక్క బ్రోమోడిల్ మందును కలిపి మనకి విషపీరను తయారు చేసుకొని అక్కడక్కడ మనము ఎక్కడైతే ఎలుకలు నివాసం ఉంటాయో అక్కడ ఈ యొక్క పొట్లాలుగా మనం పెట్టి మనము దాన్ని ఎలుకలు నివారించవచ్చు. దీన్ని మనకి సీజన్లో 2-3 సార్లు వాడినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం కాదు. సో మనకి ప్రతి సీజన్లో 2-3 సార్లు దీన్ని బ్రోమోడిల్ విషపీరను వాడి మనం ఎలుకలను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనము రకరకాల పద్ధతుల ద్వారా ఎలుకలను నివారించి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే రైతు సోదరులు సామూహికంగా మాత్రమే ఈ యొక్క ఎలుకల నివారణ చేపట్టవచ్చు.